హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చిటికలో చేసుకునే ఒక స్పైసీ లంచ్ బాక్స్ రెసిపీ ఆర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ అయినా కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా కానీ జస్ట్ 5 మినిట్స్లోనే ఈ రైస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చైనీస్ ఫ్రైడ్ రైస్ రెసిపీని మన ఇండియన్ స్టైల్లో స్పైసీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం రైస్ని కుక్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్, క్యారెట్, మష్రూమ్స్ అలాగే క్యాలీఫ్లవరు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ రైస్లో గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయండి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా ఇలా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీనిలోని ఒక 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల క్యాలీఫ్లవర్ అలాగే 2 టేబుల్ స్పూన్ల మష్రూమ్స్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 మినిట్స్ టాస్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉడికించుకున్న బఠానీ అలాగే 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. వీటిని కూడా 1 నిమిషం టాస్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ ఫ్రైడ్ రైస్లో స్పైసీనెస్ కోసం షెజ్వాన్ సాస్ను 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. ఇది మీకు బయట సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది. వెజిటేబుల్స్ అన్నీ ఒక 2 to 3 మినిట్స్ ఇలా టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ సాస్ను కూడా వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక 1/2 టీ స్పూను డార్క్ సోయా సాస్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే దీనిలోనే 1 టీ స్పూను ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రైడ్ రైస్ మసాలా లేకపోతే పెప్పర్ పౌడర్ కానీ లేదా చిల్లీ పౌడర్ కానీ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి షెజ్వాన్ సాస్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 టీ స్పూను లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ బదులు మీ దగ్గర వెనిగర్ ఉంటే ఒక 1/2 టీ స్పూను వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రైస్ అంతా బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివిడిగా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా 5 మినిట్స్లో క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. మీ దగ్గర ఎక్కువ వెజిటబుల్స్ లేనప్పుడు లేక ఏమి వండాలో తెలియనప్పుడు ఇలా క్విక్గా 5 మినిట్స్లో ఈ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవచ్చు. ఎంతో స్పైసీ అండ్ యమ్మీ ఫ్రైడ్ రైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.